హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయం యొక్క ఆధ్యాత్మికత, చరిత్ర మరియు విశేషాల గురించి తెలుసుకుందాం. ఆలయం గురించి సమాచారాన్ని ఈ వీడియోలో మీరు డీటెయిల్గా చూడగలరు. ముందుగా ఆలయం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం పెద్దమ్మ తల్లి దేవతకు అంకితం చేయబడింది. ఇది ప్రజలు తమ కోరికలు నెరవేర్చుకునే దేవాలయంగా నమ్ముతారు. ముందుగా పెద్దమ్మ అనే పేరు ఎలా వచ్చిందంటే, పెద్దమ్మ అంటే పెద్ద మరియు మహిమాన్వితమైన తల్లి అని అర్థం. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆ తల్లిని తమ కుటుంబ సభ్యురాలుగా భావిస్తారని. ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రాజవంశీకులందరూ పెద్దమ్మ తల్లిని తమ కులదైవంగా పూజించేవారు. కాలక్షేమేణా ఈ ఆలయం విస్తరించి ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రంగా మారింది. ఈ ఆలయంలో ఎల్లవేళలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇక్కడ ఫోటోగ్రఫీ రిస్ట్రిక్టెడ్ అండి, అందుకే నేను తీసిన వీడియో అంతా అవుట్ సైడ్ టెంపులే తీశాను. అలానే ఈ ఆలయం పెద్దమ్మ తల్లి విగ్రహం చాలా శక్తివంతంగా భావిస్తారు. ఈ ముఖ్య పండుగలు, బోనాల పండుగలు చాలా వైభవంగా జరుపుతారు. ఈ సమయంలో భక్తులు గుంపులుగా తల్లికి బోనాలు సమర్పించుకుంటారు. ఆలయం ఆవరణం శుభ్రతతో కూడిన ఆవరణం, శాంతియుతమైన వాతావరణం మరియు చుట్టూ ఆకర్షణమైన ప్రకృతి. దర్శన సమయాలు మరియు సౌకర్యాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఉదయం 6 నుంచి 1 గంట వరకు తల్లిని దర్శించుకోవచ్చు. అలానే సాయంత్రం 3 నుంచి 8 వరకు తల్లిని దర్శించుకోవచ్చు. భక్తులకి సౌకర్యాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే పార్కింగ్, తాగునీరు, ప్రసాదం పంపిణీ అలాంటి సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ఆలయం చేరుకోవడానికి హైదరాబాద్ నగరం నుంచి ప్రతి ప్రాంతం నుండి సులభంగా చేరుకోవచ్చు. జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ కూడా ఆలయానికి అత్యంత దగ్గరగా ఉంది. భక్తులందరూ అమ్మవారిని కోరికలు తీర్చే దేవతగా నమ్ముతారు. ఇక్కడ చూస్తున్న విధంగా అందరూ కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేస్తారు. ఈ కాయిన్ నిలబడితే వాళ్ళు కోరుకునే కోరికలు తీరుతాయని ఇక్కడ అందరూ నమ్ముతారు. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. కొన్నిసార్లు కాయిన్ నిలబడి నేను కోరుకున్న కోరికలు తీరాయి. అందుకే నేను కూడా ఈ ఆలయాన్ని నాకు ఎప్పుడు కష్టం వచ్చినా సందర్శించేవాడిని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.